మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ యొక్క రెండవ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క కృప మనతో కూడా, మీతో కూడా, పరిశుద్ధులందరితో కూడా ఉండునుగాక. ఆమేన్. ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, సంఘటనలు. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల మీద మనుషులు, రాజ్యాల మీద రాజ్యాలు, ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు, దేశం మీద దేశాలు, ఇలా వాటి యొక్క ప్రభావాలు, వారి యొక్క అధికారాలు, వారి యొక్క శక్తి వారు చూపించుకుంటున్నటువంటి కాలంలో, దుర్భరమైన కాలంలో మనం నడుస్తూ ఉన్నాం. అయితే కొన్ని విషయాలు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే క్యాజువల్ గా దాన్ని మన పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఏదైతే మనం క్యాజువల్ గా తీసుకుంటామో, ఈజీగా తీసుకుంటామో, సర్వసాధారణంగా మనం పరిగణలోనికి తీసుకుంటామో, వాటి వెనకాల కొన్ని ఉద్దేశపూర్వకమైన కార్యక్రమాలు సాతానుడు ఉద్దేశించి మన వెనక పెట్టుంటాడు. ఉదాహరణకి ఒక ప్రేమ విషయమే తీసుకుందాం. చెడు ఉంది, మంచి ఉంది. నా జీవితంలో నేను చెప్పాను 3 సార్లు ప్రేమ విషయంలో మోసపోయాను. 3 సార్లు కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టాను. పరమగీతాల్లో మాట రాసి ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది ఆ పదం. చదవండి. 8వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 7వ వచనం వరకు. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ఆ ముద్దులిడుదును, ఎవరును నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకు ఇత్తును. యెరూషలేము కుమార్తెలతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమ ఇచ్చ పుట్టు వరకు లేవకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. ఒక బంధువులాగా యేసయ్య మనకున్నాడు ఇక్కడ. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. షులమితి వరుడితో 6వ వాక్యంలో చదివితే, ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలలు, జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. 7వ వచనం నాకు చాలా బాగా నచ్చింది. 7వ వచనం ఫైనలైజ్ చేస్తాడు, చాలా బాగా నచ్చింది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు, ఏంటంట నేను చెప్పాను కదా ఇందాక, ఎఫర్ట్ పెట్టాను నేను బాగా. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. కారణం ఏమై ఉంటది? ప్రైజ్ లార్డ్. ఏమై ఉంటది ఆ కారణం? ఎందుకు త్రోసివేయబడ్డాడు చెప్పనా? అతడు ప్రేమించవలసిన దానిని ప్రేమించలే. దావీదుకి మామ చెప్పినట్టుగా గొల్లియాతును జయించిన తర్వాత
మీకాలకి ఇచ్చి పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ లో ఉండాల్సినోడు ఫస్ట్ ఫైట్ లో ఉన్నాడు. స్తోత్రం. ఎక్కడున్నాడు? మొట్టమొదటి రాత్రి పాపం మనోడికి పోరాటం. ఇర్మియా గ్రంథంలో చూసాం, యెషయా గ్రంథంలో చూసాం. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదు. మరి దావీదుకే కృప ఉంటే దావీదు ఎడారిలో అరణ్యంలో పోరాడాల్సిన ఆ దాఖలాలు ఎందుకు వచ్చాయి? ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? పెళ్లి చేసుకున్న మనిషి ఇంటికి వచ్చి రాగానే దావీదుతో మాట అంటా ఉంది, మా నాన్నని చంపేయడానికి ప్రయత్నం చేస్తాను, బయలుదేరిపోవచ్చు. అప్పటికి దావీదుకి ఈ ప్రేమాయణాలు ఏం తెలియవు. ప్రజలో దావీదుకి ఒకటే తెలుసు, ప్రభువుని ఆరాధించటం, ప్రార్థన చేయడం. ఇదే సిచ్యువేషన్ ని నా లైఫ్ లోకి ఇంట్రొడక్షన్ గా ఈ హైదరాబాద్ లో కొంతమంది చేశారు. నాకు ఇదే పరిస్థితి చేశారు. పెళ్లి చూపులను తీసుకొచ్చారు. చక్కగా నా పాటిని నేనేదో ఆ గుంటూరు ప్రాంతంలో అక్కడక్కడ స్వార్థ సభలు పెట్టుకుంటా బ్రతుకుతున్న నా బ్రతుకుల్లో మా అమ్మని కదిలించి హైదరాబాద్కి లాక్కొచ్చి డిఎస్పి గారి సంబంధం అని పరిచయం చేసి వాళ్ళమ్మ వీడికి ఏముందని పోషిస్తాడు నా కూతురునని నాకు నేనుగా ఎందుకులే ఈ పెళ్లి ఎందుకులే అన్నట్టుగా చేసి చేసుకోలేదని ఆయన పగబట్టి సరే బయట ఎక్కడికైనా సేవ చేసుకుందామని బయటకు వచ్చి సేవలోకి తిరుగుతూ ఉంటే సంఘాలలో కూడా మనుషుల్ని కొనిపారేసి, అర్థమవుతుంది మీకు? అంటే ఒక పగ ఒక వ్యక్తి మీద ఎంతగా అది ఏర్పడతా ఉందనంటే అంతగా ఏర్పడుతుంది. ఆ మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక సంస్థకి అనుగుణంగా నేను నడవాలా. నేను నడవను, నాకేం పని? నేను దేవుడికి అనుగుణంగా నడిచేవాడిని, సంస్థలకు కాదు. ఈ లాల్చి చేశానంటారా, దీనికి ఒక అర్థం ఉంది. ఈ లాల్చి నేను ఎందుకు వేశానంటే నాకు ఒక యజమానుడు ఉన్నాడు అని తెలియపరచడానికి అంగీ వేసుకున్నా. ఆమేన్. ఇండిపెండెంట్ పాస్టరు, స్వతంత్ర పాస్టరు, ఇండిపెండెంట్ పాస్టర్ అని అంటారు. ఎవరు ఇండిపెండెంట్ లేరు ఇక్కడ. ఆల్ ఆర్ డిపెండెంట్. We all are dependent upon the God. దేవుని మీద ఆధారపడిన వారమే మనం అంతా. అదే అంటుంది ఇక్కడ. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవతే. అరణ్య మార్గం ఎలా ఉంటుంది? పిలిస్తే పలికేవాడు ఎవడుండడు. నా హృదయ భారాన్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండడు. అనుభవించే వాళ్ళు ఉంటారు. మనల్ని అనుభవించే వాళ్ళు ఉంటారు, భరించే వాళ్ళు ఉంటారు. అరణ్యంలో మన అందాన్ని అనుభవిస్తారు, మన బలాన్ని అనుభవిస్తారు, మన మానసిక జ్ఞానాన్ని అనుభవిస్తారు. చివరాఖరికి వెర్రి మనుషుల్ని చేసి, పిచ్చోళ్ళని చేసి, సమాజం మధ్యలో నలుగురిలో నిలబెట్టి అవమానభరితంగా మార్చి నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు. అది లోక ప్రేమ. నాకు 3 చోట్ల జరిగింది ఈ విషయం. 3 చోట్ల. శరీరం కదా. మొదటిసారి జరిగినప్పుడైనా ఏమైనా మానుకుంటే బాగుండేదేమో. రెండో చోట ఏమైనా దొరికిద్దేమో ప్రేమ అనుకొని వెళితే ఆ రెండో చోట కూడా మొదట కొద్ది కాలం బాగానే నడిచింది, కొంచెం సెగ తగలంగానే ఎగిరిపోయింది. ఇక మూడో ప్రేమ జోలికి వస్తే, ఇదిగో ఇర్మియా గ్రంథం తీసి చదవండి ఒకసారి ఆ మాట. 31వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 3 వచనాల వరకు చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై ఉందును. ప్రజలై ఉంటారు.
సెలవిస్తున్నాడు. ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇజ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు. ఈ మాట మాట్లాడే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఒక ప్రేమాయణం స్టార్ట్ చేసింది. ప్రైజ్ లార్డ్. నేను ఇందాక చెప్పాను షూలమితి గురించి, యెరూషలేము కుమార్తెల గురించి. అరణ్యములో భీకర ధ్వని గల మార్గంలో ప్రియుని మీద ఆనుకొని వస్తా ఉంది. ఈమె యవతే. ఈమె లోకాన్ని ప్రేమించిన వ్యక్తి కాదు, లోకంలో ఉన్న వాటిని రుచి చూసిన వ్యక్తి కాదు, లోకంలో ఉన్న విషయాలలో నలిగి ఒలిగి నిరీక్షణను పోగొట్టుకున్న వ్యక్తిలా కాదు. ఈమె ఎవరంటే ప్రియుని మీద ఆనుకున్న వ్యక్తి. ఆమేన్. అందుకని ప్రియుడు ఏమన్నాడంటే, విశ్రాంతి పొందినట్లు నేను వెళతాను. ఎందుకు వస్తాడాయన? పాడైన చోట్లలో హృదయము విరిగి ఖడ్గము చేత నరకబడి ఎండిపోయిన పరిస్థితులలో, ఆ పరిస్థితి చెప్పలేము మనం. కొందరైతే తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతారు. అందుకే అన్నారు, ప్రేమ మరణం అంతా బలవంతమైనదట. బలము గలదని చెప్పట్లే అక్కడ, అది బలవంతం చేస్తుంది. ఆమేన్. మరి ప్రేమలో ఉండే విషయాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. అలాగే సున్నితంగా కూడా ఉంటాయి. ఆమేన్. దేవుడు అన్నాడు తన వారినందరినీ చూసి, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీలో ప్రేమ లేదు. నేను మీరేంటో తెలుసు నాకు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మీలో దేవుని ప్రేమ లేదు. ఒకవేళ దేవుని ప్రేమ మీలో ఉంటే, నా ఆజ్ఞ సులువైంది, నా కాడి సులువైంది, నా మాట సులువైంది, నా భారం సులువైంది గనుక మీరు వాటన్నిటిని భరించేవాళ్ళు. కానీ అవి మీలో కనబడకపోవటం వలన ఆ ప్రేమ అన్నది మీలో కనిపించడం. సులభమైన దాన్ని వదిలేసి దారి కనుక్కోండి, మార్గం కనుక్కోండి, చూద్దామని కనబడిన వాటి కొరకు ఆరాటపడితే ఇట్లాగే ఉంటుంది. మరి స్తోత్ర. కొంతమందికి వాడుకొని వదిలేసే అలవాటు, ఒక్కొక్కరిని అనుభవించి వాడుకొని వదిలేసే అలవాటు. మనం అనుకుంటాం మనల్నే ప్రేమిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఇక ఈ మూడో వ్యక్తి మాట్లాడే మాట ఎట్లా ఉందనంటే, ఏడుస్తా ఉన్నప్పుడు, కన్నీళ్లు కారుస్తా ఉన్నప్పుడు, మన ప్రేమను మనం రుజువు చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే తృణీకారంగా మాట్లాడతారు. ఏయ్, యు ఆర్ బెస్ట్ ఫెలో, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు, నువ్వు దేనికి పనికిరానోడివి, నువ్వు దేనికి పనికిరాని దానివి, నీతో నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, నా సమయాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు విలువైన దానివి అనుకున్నా, నువ్వు విలువైన వాడివి అనుకున్నా, చివరాఖరి నువ్వు పనికిమాలినోడివి, పనికిమాలిన దానివని ఇప్పుడు తెలిసింది నాకు. ఏది అంతా అయిపోయిన తర్వాత చివరాఖరిలో వాళ్ళు ఇచ్చే బహుమానం అది నలుగురిలో నిలబెట్టి చాలా చక్కగా సన్మానం చేస్తారు. చాలా చక్కగా వాళ్ళ బంధువులతో చెప్పుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకుంటారు.
మనం ఏదైనా మాట అడిగామనంటే బజారు మొత్తం వినబడేలా మాట్లాడతారు. వాళ్లే బజారు చేసుకొని మనం చెప్తున్నాం, మన మీద వేస్తారు. ఇలా ఉంటుంది. పైశాచికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు. మనం మాత్రం చూస్తూ కన్నీళ్లు కారుచుకుంటూ హృదయాన్ని బాదుకుంటా, గుండెల మీద బాదుకుంటా సావాలా బతకాలా అనే పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. లోకం నిన్ను ప్రేమిస్తే నిన్ను కూలుస్తుంది. లోకంలో మనుషులు నిన్ను ప్రేమిస్తే నీ బ్రతుకు నాశనం చేస్తారు, పాడు చేస్తారు. ఎండిన ఎడారిలాగా నీ జీవితం ఎంత ఆందోళన చెందినా నీకు సహాయం చేసేవాడు ఒక్కడు లేకుండా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారేమో. కానీ నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల చెప్పాలి. ఏంటది? కృప. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నీ స్థానం ఎక్కడుంది? ఎక్కడుంది నీ స్థానం? ఆయన హృదయంలో ఉంది నీ స్థానం. ఇక్కడోడు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోబోతే ఎంత. ఇక్కడున్న మనుషులు చెత్త. మోయాబు మీద దేవుడు తన చెప్పుని విసిరేశాడు. కొందరిని అవమానానికి ఆస్పదంగా మార్చాడు. కొందరు దేవుడే వాళ్ళు తృణీకరించి త్రోసివేశాడు. వారి అందాన్ని బట్టో, వారి చందాన్ని బట్టో, వారు జ్ఞానవంతులని, వారు బుద్ధిమంతులని మనం అనుకొని వెళ్ళి ప్రేమించాం. కానీ చివరాఖరికి ఆ చెత్త ఏం చేసింది అంటే మనల్ని కూడా చెత్త చూపుతోనే చూశారు. ఆమేన్, ఆమేన్. మనల్ని విలువగా చూసేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడు యేసు. ఆమేన్. మరణపు పరిస్థితుల్లో, మరణపు అంచుల్లో మనం ఉన్నప్పుడు కూడా బహు జాగ్రత్తగా గాజు ముక్కను కాపాడినట్లుగా, గాజు అద్దమును కాపాడుకున్నట్లుగా మన హృదయం పగలకుండా, విరగకుండా, నలగకుండా, మన పరిస్థితులు దిగజారకుండా, చేజారిపోకుండా విలువ కాపాడగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు. స్తోత్రం కలుగునుగా. పరమగీతాల్లో మాట చదవండి. 8వ అధ్యాయం పరమగీతాలు 8వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి. అతని ఎడమ చెయ్యి ఎవరి కింద? నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. ఎప్పుడు రాశారు తెలుసా? దైవజనులు లేసన్న గారు రాశారు ఈ పాట. ఆమేన్. నిత్యుడాని సన్నిధి నిల్లుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా. కొంతమంది నడిపిస్తారు, వాళ్ళ వ్యవహారాలలో మనల్ని నడిపిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఎంతవరకు నడిపించాలి నడిపించి అర్థాంతరంగా సైడ్ చేసి ఇంకొకరిని తెచ్చి నడుస్తారు వాళ్ళతో. కానీ మన దేవుడు అలా కాదు. వాగ్దానం చేసిన వాడు ముదిమి వచ్చేంత వరకు నడిపిస్తూనే ఉంటాడు ఆయన. ఇది ఆయన ప్రేమ. ఆమేన్, ఆమేన్. లోకము ప్రేమల్లో 2 విషయాల ప్రేమలు నేను మీకు చెప్పాలి. ఒకవైపుగా పెళ్లి కాని వారి ప్రేమలు ఉన్నాయి, ప్రేమికుల ప్రేమలు. పెళ్ళైన వాళ్ళ ప్రేమలు ఉన్నాయి. ఆకర్షణకు సంబంధించిన ప్రేమ, మోహపు ప్రేమ, మోసపు ప్రేమ, వ్యభిచారపు ప్రేమ, అందచందాలను బట్టి ప్రేమించే ప్రేమ, రాజకీయ కుట్రలను బట్టి ప్రేమించుకునే ప్రేమలు ఉన్నాయి. మనలను సమాజానికి కీడు చేసే వారిగా
చూపించే ద్రోహపూరితమైన ప్రేమలున్నాయి, మన స్థాయిని దిగజార్చే ప్రేమలున్నాయి, మన సంపాదన అనుభవించే ప్రేమలు కూడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని యథార్థంగా బాగు చేసినట్టే నటించి మన మీద పగ సాధించుకునే ప్రేమలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిత్రీకరిస్తా ఉంటారు, అసలు ఏం పనే ఉండదు. మరి నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు ఉండకూడదు అనేవాళ్ళు ఈ పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంతేనా బ్రదర్స్? ప్రైజ్ ది లార్డ్. మరోవైపు కుటుంబ వ్యవస్థల ప్రేమలు, కుమారుల కుమార్తెల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఆస్తిపాస్తుల ప్రేమలు, బంధువుల ప్రేమలు, భార్యాభర్తల ప్రేమలు, కుటుంబ వ్యవస్థల్లో ఇలాంటి ప్రేమలు కొనసాగుతూ ఉన్నాయి. నేను ముందు చెప్పిన ఒకవైపు ప్రేమలన్నీ ఈ కుటుంబ వ్యవస్థల్లో అక్కడక్కడ పొడచూపుతా కుటుంబాలను పాడు చేసే ప్రేమలుగా కూడా ఉన్నాయి. స్తోత్రం. అయితే ఈ ప్రేమలన్నీ మనల్ని అర్థాంతరంగా, మనల్ని అనాథలుగా వదిలేసిన ప్రేమలే. ఆమేన్. 17 ఏళ్ళకి వెళ్ళినప్పుడు, సేవకు వచ్చినప్పుడు అలాగే ఉండి మినిస్ట్రీలు చేసుకుంటే ఎంతో బాగుండేది. మా అమ్మగారు ఉన్నారు, నా బ్రతుకు ఏంటంట, వాళ్ళ నాన్న పంపించేసాడు బయటికి, నన్ను ఎవరు చూస్తారంట అని మినిస్ట్రీకి వచ్చి వాపోతే, పాపం ఆ తల్లిని చూసే వాళ్ళు ఎవరు లేరంటారా, వాడిని పంపించేయడం, నన్ను పంపించేసాడు. ఇట్లుంటాయి. సరే, బయటకు వచ్చి నన్ను ఎట్లా చూసుకోవాలి? చదువు మానుకున్నాడు, సేవకి వెళ్ళాడు, సేవకు సమర్పించుకున్నాడు, చాలా జాగ్రత్త చూసుకోవాలని మినిస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పి మరీ పంపించారు. కానీ ఎక్కడైతే సేవకు వెళ్తుందో ఖచ్చితంగా ఆ కాపురాల్లో పడాల్సిందే. అగ్గిపుల్లు అక్కడ రాజేసి వాళ్ళది వీళ్ళ కుటుంబానికి వీళ్ళకు ఒక అగ్గిపుల్లు ఎట్టేసి, ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటది. నేను దేవుని కుమార్తెని, దేవుని సేవకురాలు అంటది. నాకు నచ్చి వచ్చేది కాదు. ఇదేం కర్మ నాకు? ఎందుకు ఇలా మాట్లాడటం? వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్య వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మనకెందుకు? వాక్యం చెప్పడం, వెళ్ళిపోవడం మన పని అనంటే అంత నువ్వే చేసావు. ఇక నాన్న దగ్గర ఏ విషయాలు నడిచావు అవన్నీ మళ్ళీ రిపీట్ అనమాట నా దగ్గర. ఇవాళకి కొన్ని విషయాలు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు మా అమ్మ దగ్గర. వాటికి కూడా పగ, వాటికి కూడా ద్వేషం, వాటికి కూడా కోపం నేటికి ఉంది మా అమ్మలో. తల్లిదండ్రుల ప్రేమలు కొన్ని ఒక స్థాయికి వస్తే నిలబడిపోతాయి, వదిలేస్తారు మనల్ని. ఎందుకు? వాళ్ళకు కావాల్సిన గౌరవ ఘనతల కోసం మనల్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోతారు. హాగర్ ఏం చేసింది? ముళ్ళ కంపలు ఎత్తి కొట్టేసింది ఇస్మాయేల్. ముళ్ళు గుచ్చుకున్న ఇస్మాయేల్ ఏడుస్తున్నాడు, కాళ్ళతో తన్నుకుంటున్నాడు, దాహం 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 అని ఏడుస్తున్నాడు. అతని ఏడుపును చూసిన వాడెవడు? దేవుడే కదా. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళతో ఇస్మాయేలు తంతా ఉంటే దేవుడు ఓర్వలేకపోయాడు. ఇస్మాయేలుకు జీవజలముల ఊటనిచ్చాడు, వారి దాహాన్ని తృప్తిపరిచాడు, తీర్చాడు ఆయన. నీవు ఈ రోజున ఏ అరణ్యంలో నీ మార్గంలో నీవు నడుస్తున్నావో, ఏ అరణ్యంలో దాహముతో దప్పికొని విలపిస్తూ ప్రలాపిస్తూ దేవుని దగ్గర సన్నిధిలో కన్నీళ్లు కారుస్తా నీ కన్నీటికి జవాబు లేక విలువ లేక నీవు తృణీకరించబడుతున్నావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ కన్నీళ్లు నా దృష్టికి విలువైనవి. ఆమేన్. విలువైనవి. నీవు ఏడిస్తే లోకస్తులు నిన్ను చులకనగా చూస్తారు. నీవు ఏడిస్తే ఈ లోకపు శ్రమలలో అనుభవాల్లో నడిచే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు. నీవు ఏడిస్తే నీవు చేత కాని వాళ్ళగా ఈ లోకం నీ ఎడల ప్రవర్తించవచ్చు, కానీ నీ కన్నీళ్లు నా దృష్టికి విలువైనవే. నేను వాటిని చూశాను. ఆమేన్. నేను వాటిని చూశాను గనక నీ కన్నీటికి నేను జవాబునివ్వబోతున్నాను. అవి వ్యర్థము
కాలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమించే ప్రేమ మనము దేవుణ్ణి ప్రేమించే. హల్లెలూయా. అందుకనే అంటారు, పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన అంటే ఇది నోరెత్తి పాడడం కాదు, పూర్ణ బలంతో ప్రేమించాలి దేవుడు. యవనం ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్. యవన కాలం ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడాలి. యవన కాలం ఉన్నప్పుడే మన ప్రేమను దేవుడి కొరకు వ్యయం చేయాలి. యవన కాలం మందు కాడి మొయ్యట నరునికి మేలు. ఆమేన్. నా యవన కాలాన్ని ప్రభువుకి ఇచ్చేసాను నేను. ఈ మధ్యలో ఇవి వచ్చాయి కానీ అసలు నా మొదటి ప్రేమ యేసయ్య కదా. స్తోత్రం. నా మొదటి ప్రేమ నా ప్రభువు కదా. స్తోత్రం కలుగును గాక. నా మొట్టమొదటి స్థానం నా హృదయంలో ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వాక్యం. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వాక్యం. నీ ప్రాణమునకు మూలమైన, ఎవరంట మన ప్రాణానికి మూలం? ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, స్తోత్రం, ఆయన వాక్యమును విని. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన వాక్యాన్ని వింటాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయనను హత్తుకుంటాము. మనుషుల్ని హత్తుకున్నాం, మనుషుల్ని గట్టిగా కౌగిలించుకుని పట్టుకున్నాం, మనుషులతో మన ప్రేమను వ్యక్తపరచడానికి మన బలమంతా ఉపయోగించాం. కానీ ఆ బలమంతా ఏమైంది? ఆవిరైపోయింది. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించే వారిగా మార్చుకున్నాడు. ఎలా ఉంది ఇది? స్తోత్రం. ఏదైనా ప్రేమలో కొంచెం తప్పు పడితే, మనలో తప్పు కనబడితే వదిలిపెడతారు లోకం? ఇక్కడుండే మనుషులు, మనం ప్రేమించే మనుషులు మనల్ని విడిచిపెడతారా? ఉతికారేరు. కానీ మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, మనలో ప్రేమ లేనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఆయన వైపు మళ్ళుకొనేలా చేశాడు. స్తోత్ర, హల్లెలూయా. ఆయన వైపుకు తిరగగానే ఆయన మనల్ని హత్తుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు అక్కడున్నాడు. ఆమేన్. లోకంలో తిరిగి 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 ఆస్తి పాస్తి డబ్బు సంపాదన అంతా వేశ్యలతో అనుభవించి ఏం తెలియనట్టుగా మరలా, నాయనా బాబు, ఇక నేను లోకంలో బతకలేను నాయనా, నా వల్ల కాదు నాయనా, ఆ పందుల పొట్టు తింటనే బ్రతకలేను బాబు, ఒక్కసారి నా పైన దయ ఉంచు నాయనా, నీ పని వారిలో ఒక్కనిలాగా కనీసం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి దిగజారి చూడండి ఆ మాట. మనలో ప్రేమ లేకపోతే మన పరిస్థితి అది. ప్రభు ఏమంటాడు తెలుసా? తండ్రి ఏమంటాడు తెలుసా? అతనితో, రే, నువ్వు
నువ్వు కుమారుడివిరా. ఆమేన్. నువ్వెవరివి? నువ్వు నాకు కుమారుడివి. నేను నిన్ను కన్నా. నేను కన్నవాడిరా నిన్ను. నిన్నెప్పుడైనా బానిసలాగా చూసానట్రా? నిన్ను సేవింపనోళ్ళని జనమైన రాజ్యమైన నిలవదని వాగ్దానం చేసినోని కదా నేను. ఆమేన్. నీవు నాకు కుమారుడివి. ఎవరక్కడ? ప్రశస్తమైన వస్త్రములు తీసుకొచ్చి నా కుమారుని అలంకరించి మరలా తిరిగి వస్తే, మరలా వైపు మళ్ళుకుంటే, మరలా ఆయన్ని క్షమించమని గోజాడితే, కన్నీళ్లు కారుతా ఉంటే, తండ్రి అని మీద పడి కౌగిలించుకుంటా ఉంటే, ఆ విందులో అందరిని పిలిచి ఒక విందుని ఏర్పాటు చేసి విందు చేసి అతని కొరకు చేస్తా ఉంటే, రాజ్యం అంతా కూడా ఉలిక్కిపడినట్టుగా కొడుకు వచ్చాడంట్రా అని చెప్పుకుంటా ఉంటే, కొడుకు మారాడంట్రా, లోక సంబంధమైన బ్రతుకు వదిలి దేవుని సంబంధమైన జీవితంలోనికి మరలా పునర్జన్మనెత్తాడట్రా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే, తండ్రి ఆ కుమారుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, పెద్ద కుమారుడు వచ్చాడు, జ్యేష్ఠ కుమారుడు. ఓ నాన్న విన్నావా? ఆడొచ్చాడు, ఆడి సందడి చేసే బానే ఉంది, కానీ నీ ఆస్తి పాస్తి మొత్తం తగలబెట్టేలాగా ఉన్నావే వాడితో. మరి నా పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడు నీ దగ్గరే ఉన్నానుగా. నేను తప్పిపోయినోని కాదే. నేను ఎప్పుడు ఏ తప్పు చేసినోని కాదే. నా జ్యేష్ఠత్వాన్ని నేను అమ్ముకున్నోని కాదే అని పెద్ద కొడుకు వాడుతూ ఉంటే, బాధపడతా ఉంటే, తండ్రి పెద్ద కొడుకుతో తన ప్రేమను వ్యక్తపరిచే విధానం చూసారా? రే, నువ్వు నా కొడుకువే కదా, నావన్నీ నీవి కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇటు వీడు తప్పిపోకూడదు, అటు తప్పిపోయినాడు మళ్ళా తిరిగి వెళ్ళిపోకూడదు. జ్ఞానంగా మన తండ్రి మనల్ని ప్రేమించిన విధానం చూసారా? ఆమేన్. ఈ ప్రేమలో నుండి ఎవరైనా మనల్ని ఎడబాపగలరా? రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయం 38వ వాక్యం. త్వరగా మరణమైనను 33 నుంచి చదువుమా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేపిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. 35లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఏ ప్రేమ? మాట్లాడాలి. ఏ ప్రేమ? లోకము మనల్ని ప్రేమించినట్లుగా ఆయన మనలను ప్రేమించలేదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఖడ్గమైన మనల్ని ఎడబాపుతుందా? మరణం మనల్ని ఎడబాపుతుందా? దరిద్రత మనల్ని ఎడబాపుతుందా? వస్త్రహీనత మనల్ని ఎడబాపుతుందా? ఈ లోకంలో మనకు కలిగే శ్రమలు ఆయన నుండి మనల్ని ఎడబాపగలవా? లేవనే రూఢిగా చెప్పాలి. స్తోత్రం. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొప్పమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా. ఒకసారి ఓ తల్లి గారు తన ఇంట్లో కిరోసిన్ ఆయిల్ స్టవ్, క్రిస్టల్ స్టవ్ తెలుసుగా మీకు,
తెలుసు, మీకు బాగా పెద్దవాళ్ళు బాగా తెలుసు. ఇప్పుడున్న కాలం గ్యాస్ స్టవ్ తప్ప ఏంటి, లైటర్లు, గ్యాస్ స్టవ్. కిరసనాయిల్ పోయి లైన్లో నిలబడి ఆ తెచ్చుకున్న దాంతో ఆ రోజు అన్నం వండుకుంటే ఉంటుంది, లేకపోతే ఎగలేదు. పోయి కిరసనాయిల్ తెచ్చుకుని వండుకో. ఒకరోజు తినడానికి ఏం లేవు. గోధుమలు జల్లించేవాళ్ళు, పౌడర్ చేపించి జల్లిస్తే మళ్ళీ పౌడర్ వచ్చేది, పైన జల్లెల్లో ఉంటే ఆ పౌడర్ తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఆ పౌడర్తో కూడా మరలా జల్లించుకొని చపాతీలు తిన్న తెల్లాం. ఒకరోజు ఏం జరిగిందంటే అసలు ఏం లేవు. ఇద్దరు పిల్లలు, చిన్నడు ఆకలికి అల్లాడిపోతున్నాడు. పెద్దాడు ఏం చేశాడంటే, చిన్న చిన్న పిల్లలు ఆ పొట్టు తీసి తింటే ఆకలి తీరిద్దేమనని చిన్నాడికి ఇచ్చేసి వీడు ఆకలితో ఉన్నాడు. ప్రజలో కృష్ణలు అయిపోయింది. వీడు కూడా ఆకలితో ఉన్నాడు, తల్లి కూడా ఆకలితో ఉంది. అంతలోపు ఆ పక్కింటి వాళ్ళు ఎవరో కొంచెం అన్నం తీసుకొచ్చి ఇస్తే తిన్నారు, ఆ పూట పండుకున్నారు, అయిపోయింది. మరుసటి రోజు చర్చికి వెళ్ళాలి, ఆదివారం. వీళ్ళు మతం కాదు, యేసు ప్రభువుల వారు కాదు, వీళ్ళు లోకస్తులు. ఏదో నమ్ముకుంటారు అంతే. ప్రార్థన అంటే ప్రార్థన. విపరీతమైన సాతాను శక్తులు చేతబడిసే, ఒకటి కాదు, రెండు కాదు, 17 రకాల దయ్యాలు. లోకంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి, అన్ని దయ్యాలు ఆమెలోనే ఉన్నాయి. నిజం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఆ మనిషి, ఆమె పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్, స్కూల్లో టీచర్ ఏమా, ఆయన చర్చి ఇనాగరేషన్ కి డీజేఎస్ దినకరన్ గారిని పిలిపించాడు. ఆ ఇనాగరేషన్ కి ఏం కూడా వెళ్ళింది, పిల్లల్ని వేసుకొని ఏం కూడా మందిరానికి వెళ్తే అక్కడ డీజేఎస్ దినకరన్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేసి ఆయనతోటి ఏం కూడా ప్రార్థనలు చేయించుకుంది. తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దారిని ఉన్నటువంటి ఒక పేదవాడికి, అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి, ఆ చర్చి ముందున్న వాళ్ళకి తన దగ్గర ఉన్న 5 పైసలు, 5 పైసలు తీసి, యేసు నామంలో ఇది వేస్తున్నాను నాయన, ఇదిగో దైవజనులు చెప్పారు, నీ నామాన్ని ఏం చేస్తే అది నువ్వు మాకు తిరిగి ఇస్తావని, నీ పేరటి ఈ ఉన్న ఈ 5 పైసలు నేను వేసేస్తాను. అప్పుడు 5 పైసలు అంటే మనకి ఇప్పుడు 5 రూపాయలు లెక్క. ఈ 5 రూపాయలు కూడా వేసేస్తున్నానని ఆ బీదోడి చేతికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల నుంచి అద్దె ఇవ్వలేదని తిట్లు తిడుతున్నాడు ఆ యజమాని. ఆ ఇంటికి ఉన్నటువంటి ఓనర్ ఉంటాడు కదా, ఆయన తిడుతున్నాడు. ఆ సాయంత్రం మరలా వచ్చాడు. ఏమి గడగడ వణికిపోతావు. మరలా ఎక్కడ తిడతాడో, అసలుగా ఆడదాన్ని, పిల్లలు కలదాన్ని, వీళ్ళని వేసుకుని బతుకుతున్నాను నేను అని అట్లా గడగడ వణికిపోతా, అవండి మా ఆయన మాట్లాడితే ఫోన్ చేస్తే నేనే మీకు చెప్తానండి అని మరలా ఏదో చెప్పబోతే ఇంతలోకి ఆయన మాట అందుకుని అన్నాడు, మీ ఆయన దారి మధ్యలోనే ఇచ్చేసాడు 3 నెలల జీతం, అది అద్దె. స్తోత్రం. వాళ్ళ మధ్యాహ్నం కనిపించాడు. ఏమండి అని పిలిచాను. ఆయన తన జేబులో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసి ఇచ్చేసాడు. నేను నిశ్చింతగా ఉండమ్మా, నిన్న అనవసరంగా మాట్లాడాను, నేను ఆన్లైన్లో మాటలు విన్నాను, చాలా నీతి మంత్రాలు విన్నాను, ఇవాళ చర్చికి వెళ్ళి వచ్చామటగా, అలాగే నమ్మకంగా ఉండు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆవిడెవరో కాదు, మా అమ్మ. చెప్తున్నా, ఒకప్పుడు ఇంత నీతిగా ఉంది, మరి ఇవాళ పరిస్థితులు తెలుసు మనకి, సమయం వస్తే మారిపోకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమ శ్రమ అయినా, ఖడ్గమైన, కరువైన. ఆ తర్వాత రోజు మా నాన్నగారు ఇంటి నిండా, మంచం నిండా దుప్పట్లు, దిండ్లు, మాకు కావాల్సిన బట్టలు అన్ని కొనిపించాడు ఆయన. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ మాటకి ఒకళ్ళ దగ్గర నేను కూడా సిఐ కొడుకుని అంటే వాళ్ళు చెడుగా తీసుకున్నారు. ఆ పోలీసు వాళ్ళు తప్పుడు పనులు కూడా చేస్తూ ఉంటారు కదా, ఆ లెక్కలో తీసుకున్నారు నన్ను. ఓ అబ్బా, ఇది బాగుంది. నేనేమనరా, దేవుని సేవకు పిలువబడిన ఉంటారా నేను? ఆమేన్. ఈ లోకంలో నేను ఒక అధికారికి పుట్టిండొచ్చు, కానీ సర్వోన్నతుడైన యజమానికి నేను ఒక దాసుడిని. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండంలో 30:20 చూస్తే, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలట? నిత్య జీవానికి వారసున్న వాళ్ళని నేనేం చేయాలా? ప్రభు అన్నాడు, నీ ఆస్తి ఇచ్చేయాలా, నీ డబ్బు ఇచ్చేయాలా, నీ
నీ ధనం ఇచ్చేయాలి, నీ ఘనం ఇచ్చేయాలి, నీకున్న యావత్ నీకు ఏది విలువైంది నీ జీవితంలో ఉంది అనిపిస్తే అది ఇచ్చేయాలి. నువ్వు అందరికి దానం చేసి అప్పుడు రా నా దగ్గరికి. ఆమేన్. సమస్తాన్ని విడచి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించని వాడు, నన్ను హత్తుకునని వాడు, నన్ను ప్రేమించని వాడు, నన్ను ఆరాధించని వాడు, నన్ను కొనియాడని వాడు నాకు పాత్రుడు కాలేడు. నీకు నీ ఇల్లు విలువైందిగా నీ హృదయంలో ఉంటే నీ ఇల్లే నీ హృదయంలో ఉంటుంది, నేను ఉండలేను. నీకు నీ పిల్లలు నీ హృదయంలో ఉంటే నీ పిల్లలే నీ గుండెల్లో ఉంటారు, నేనైతే ఉండను. నీకు నీ యజమాని నీ భర్త నీకు గుండెల్లో నీకు ఒక విలువైన వ్యక్తిలాగా ఉంటే అతనే ఉంటాడు, నేనైతే ఉండను. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఆ ప్రేమించిన వ్యక్తుల రూపం నీ గుండెల్లో ఉంటే వాళ్ళే ఉంటారు, నేను ఉండను. తద్వారా జరిగే నష్టాలు ఏంటంటే శోధనలు, సమస్యలు, శ్రమలు. సాతానుగాడు వచ్చి జల్లెడ పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. అయితే దేవుని రూపం, దేవుని యొక్క ప్రేమ, ఆయన్ని హత్తుకునే ఆ విషయం, ఆయన జీవాన్ని మనం కోరుకుంటే, ఆయనే మనలో ఉంటే ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుభవాన్ని నేర్పగలిగిన సేవకులు ఈ లోకంలో ఉన్నారా? అక్కడక్కడ రేరుగా కనపడతారు. ఇప్పటికైనా జాగ్రత్త పడి ఇర్మియా గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వాక్యం నుంచి ఒకసారి చదవండి. నేను ముగించబోతున్నాను. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. నీ బిడ్డలను యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట, ఎవరి ఎదుట పెట్టాడు? మన ఎదుట పెట్టాడు. పెట్టుచున్నాను. ఈ పట్టణాలలో నిలుచువారు కత్తివాత వలన గాని, క్షామం వలన గాని, తెగుళ్ళ వలన గాని చస్తారు. మేలు చేయడానికి కాదు, కీడు చేయటానికే నేను ఈ పట్టణానికి అభిముఖుడనైతిని. దేవుడు ఎందుకు అభిముఖుడయ్యాడంట? ప్రజలు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మాకు కావాలి, దేవుడు మాకు కావాలి, ప్రభు మాకు కావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఉన్న విషయాలు చూస్తే అన్ని చెడ్డ విషయాలే ఉన్నాయి. మంచినేమో చెడు అంటున్నారు, చెడునేమో మంచి అని ప్రేమిస్తున్నారు. లోకాన్నేమో దైవములుగా ఎంచుతున్నారు, దైవాలనేమో దయ్యాలుగా ఎంచుతున్నారు. నన్ను పట్టుకుని ఒక ఆమె సైతానంది. లోకం ఎంత భయం, నన్ను పట్టుకుని సైతాన్ అంటే ఎట్లా ఉంటది? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అయ్యా కళ్ళలోకి వచ్చావయ్యా, నువ్వు కళ్ళంగి చేసుకుని వచ్చావయ్యా, నువ్వు కళ్ళలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే దేవుడే మాట్లాడినట్టుంది. నా సమస్యలో నాకు ఎంత ఉపశమనం కలిగింది అనుకున్నావు? నేను కళ్ళలో మాట్లాడితే కొంచెం కష్టం వచ్చింది నా వల్లే. నువ్వు సైతానివిరా, నీ కాళ్ళు చేతులు ఎరగా, మా భార్య సైతాన్ని తగులుకున్నావు రా నువ్వు. ఇట్లుంటాయి. ఆమేన్. దేవుడు అభిముఖుడయ్యాడట. దేవుడు అభిముఖుడయ్యాడంటే కీడు చేయడానికి అభిముఖుడయ్యాడట ఆయన. కారణం ఏంటయ్యా అంటే వారి హృదయాల్లో ఆయన లేదు కనుక ఆయన భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడు, వారి హృదయాన్ని మండించడానికి వచ్చాడు. కీడు విషయమై వాళ్ళని శోధించడానికో పరిశోధించడానికో వాళ్ళని కొంచెం అగ్ని చేత కాల్చి వాళ్ళని పరిశుద్ధపరిచి తన వైపుకి మార్చుకోవడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. చదవండి 12వ వాక్యం నుంచి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి, దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించండి. అలా చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధం అగ్ని వలె బయలు వెడలి
ఎవడును ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. ఇదే యెహోవా వాక్కు. లోయలో నివసించుదానా, మైదానం మందలి బండ వంటిదానా. లోయలో నివసించేదానికి మైదానంలో ఉన్న బండకి ఏమి తేడా ఉండదు. బండ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడి ఉంటుందా? మన గోడు, మన కన్నీళ్లు, మన బాధ ఎంత చెప్పినా, ఎందుకు ఏడుస్తున్నావు నా కోసం, నేను సచ్చాను అనుకున్నావా, నేను బండను రావట్లేదు. నువ్వు ఎంత ఏడిసినా నా గుండె కరగదు, నేను బండనే. నువ్వు ఎంత ప్రేమించినా నీ ప్రేమ నాకు అందదు, నేను బండనే. నా హృదయం బండ. అట్టుందా? ఈ బండను పగలగొట్టే బండ ఇంకోటి ఉంది. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. బండను పగలగొట్టే వాడిని సృష్టించినోడు ఉన్నాడు కదా, ఆడొస్తాడు పగలగొట్టడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బండ అయితే ఆయన మాట వినట్లేదో అదే బండ మీద ఆయన సంఘాన్ని కట్టి ఆయన మాట వినే బండగా మార్చుకున్నాడు ఆయన. ఏ బండ అయితే ఇక ఎండిన ఎడారిలాగా అది మనకి ఏ ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనం కనబడుతుందో అదే బండ బ్రద్దం చేసి నీటి ఊట ఇచ్చిన వాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. మోషేతో పలకమన్నాడు. మోషే ఏం చేశాడు? కర్రతో కొట్టాడు. బండ రెండు ముక్కలై జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని. జనులందరికీ దీవెనకరమైన ఒక మంచి నీటి ఊట ఆ బండలో నుంచి కలగజేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బండలాంటి నీ పరిస్థితులు, బండలాగా ఉన్న నీ మనుష్యులు, బండలాగా ఉన్న నీవు నమ్మిన వారు, బండలాగా ఉన్నటువంటి కనబడే ప్రతి విషయం కూడా ఆ బండలో నుంచి నీటి ఊటలను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఆ బండలో నుంచి నీకు నీటి ఊటలను ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏ బండ గురించి అయితే నువ్వు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ నీ కన్నులు క్షీణించి నీ శరీరం కృషించి నీవు విశ్వాసమును పోగొట్టుకునేంత వరకు అది నిన్ను పీడిస్తా వచ్చిందో అదే నుంచి నీటి ఊటలను దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు. నీ దాహం నా ప్రభు తీర్చబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసయ్య కన్నీళ్లు కార్చాడు. కార్చాడా లేదా? ఆమేన్. ఎందుకు కార్చినట్టు? ఆయన ఒక పురుషుడు కదా, ఆయన ఒక ఘనుడు కదా, ఆయన అద్భుతాలు చేసే శక్తివంతుడు కదా, తండ్రి దగ్గర నుంచి దిగి వచ్చిన అద్వితీయ కుమారుడు కదా. ఆయనకు ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది అనంటే మనమంతా చనిపోయామని ఏడుస్తున్నాడా? లేకపోతే మనమంతా ఆయన్ని విడిచిపెట్టేశామని ఏడుస్తున్నాడా? ఆయన ఎందుకు ఏడుస్తున్నట్టు? ఆమేన్. దేవుడంతటి వాడే ఏడిస్తే మనం ఎందుకు ఏడవకూడదు? లోక సంపదలు పట్టుకొని ఎంతకాలం ఊగిసలాడుతాం? నవ్వేవాళ్ళు నమ్మకండి, ఏడ్చేవాళ్ళు నమ్మకండి అని. లోకం నవ్వినా నమ్మదు, మనం ఏడ్చినా నమ్మదు. అందులో స్త్రీ పురుషుడు భేదం ఏం లేదు. ఇద్దరిని తగిలించాలి కాబట్టి ముందు వెనక వేశారు అంతే. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి? ఇవాళ ఈ శాఖలో ఈ వేడిలో యేసయ్య ప్రేమ అనే చలువలో మనం ఆయన చలువని అనుభవిస్తా ఉన్నాం. ఆమేన్. శరీరానికి ఇది సెగ తగలొచ్చు కానీ ఆయన కనుచూపుల ప్రేమ మనకి చలువనిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఈ దివ్య వాక్యాన్ని మీ వినికిల్లో నా ప్రభు దీవించును గాక. ఆమేన్. ద్వారా తను మరుగుపరిచి మాట్లాడిన దేవుని ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు గురించి చాలా చక్కటి విషయాలు తెలియపరిచిన దైవజనుడు తండ్రి కదా. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దావీదుకు కలిగిన
ఆ యొక్క గొప్ప విషయాలు ఏంటంటే దేవునికి ఇప్పటికి కూడా కారకుడా నా ఆశీర్వాదముల కారణ జన్ముడా, కారకుడా నా ఆశీర్వాదముల కారణ జన్ముడా, కృపలతో నింపావు కరుణతో నిండిన కరుణా వాత్సల్య సంపూర్ణుడా, కృపలతో నింపావు కరుణతో నిండిన కరుణా వాత్సల్య సంపూర్ణుడా, కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు, కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు, నన్ను కడవరకు కాపాడగలవు నీవు, కారకుడా నా ఆశీర్వాదముల కారణ జన్ముడా. యెహోవాకు విరోధమైన జ్ఞాన వివేకాలు ఆలోచనలు నిలువలేవుగా, యెహోవాకు విరోధమైన జ్ఞాన వివేకాలు ఆలోచనలు నిలువలేవుగా, సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరవని సెలవీయగా, సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరవని సెలవీయగా, సిలువ శక్తితో మోసపు శక్తులను మొత్తివేశావులే, సిలువ శక్తితో మోసపు శక్తులను మొత్తివేశావులే, కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు, కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు, నన్ను కడవరకు కాపాడగలవు నీవు, కారకుడా నా ఆశీర్వాదముల కారణ జన్ముడా. నీతిమంతునిగా తీర్చి శాపమంతయు బాపిన రక్షణ పాత్రతో స్తుతించగా, నీతిమంతునిగా తీర్చి శాపమంతయు బాపిన రక్షణ పాత్రతో స్తుతించగా, కన్నులు అగ్ని జ్వాలమయమాయనే నీ
కను పాపగ స్వస్థపరచితివే కన్నులు అగ్ని జ్వాలమయమాయనే నీ కను పాపగ స్వస్థపరచితివే కన్నెర్ర చేసిన ప్రభావ శక్తులను కాల్చివేశావులే కన్నెర్ర చేసిన ప్రభావ శక్తులను కాల్చివేశావులే కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు నన్ను కడవరకు కాపాడగలవు నీవు కారకుడానా ఆశీర్వాదముల కారణ జన్ముడా నీ రాజదండముతో చాచిన బాహువుతో పరలోకము నుండి పాలించగా నీ రాజదండముతో చాచిన బాహువుతో పరలోకము నుండి పాలించగా దయా కిరీటముతో కృపావరములతో నూతన శక్తితో నింపావులే దయా కిరీటముతో కృపావరములతో నూతన శక్తితో నింపావులే సర్వాధికారముతో శత్రు సమూహముపై విజయమునిచ్చావులే సర్వాధికారముతో శత్రు సమూహముపై విజయమునిచ్చావులే కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు నన్ను కడవరకు కాపాడగలవు నీవు కారకుడానా ఆశీర్వాదముల కారణ జన్ముడా కారకుడానా ఆశీర్వాదముల కారణ జన్ముడా కృపలతో నింపావు కరుణతో నిండిన కరుణావాత్సల్య సంపూర్ణుడా కృపలతో నింపావు కరుణతో నిండిన కరుణావాత్సల్య సంపూర్ణుడా కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు కలవరపడనీయలేదులే నన్ను కడవరకు కాపాడగలవు నీవు నన్ను కడవరకు కాపాడగలవు నీవు కారకుడానా ఆశీర్వాదముల కారణ జన్ముడా